ఫ్లోర్ మూమెంట్ వేస్తారు, బ్యాక్ లిఫ్ట్ చేశారు అనేది లేదు. చాలా బాగుంది. నాకైతే సెకండ్ హాఫ్ కొంచెం, ఎందుకంటే ప్యాట్రియాటిక్ సీన్ స్టార్ట్ చేశారు కాబట్టి సెకండ్ హాఫ్ వాజ్ ఓకే. ఫస్ట్ హాఫ్ టూ లాగ్ అనిపించింది. లైక్ వాళ్ళ కనెక్ట్ అవ్వలేకపోయిందండి వాళ్ళ లవ్ స్టోరీ కూడా. ఎందుకంటే వీఆర్ బోర్డ్ చూసాం, అమరం చూసేసాం, దాని తర్వాత చాలా మంది చూసాయి. సాయి పల్లవి గారు కూడా ఇంకా సేమ్ జోన్ తీసుకుంటున్నారు అనిపించింది. అంటే బ్రో కానీ ఎమోషనల్ గా బయటకు వెళ్తారు, ఎండింగ్ క్లైమాక్స్ అది ఇదని ఎలివేట్ చేశారు కదా ప్రమోషన్స్ వల్ల, అది ఏమాత్రం లేదా ఇంపాక్ట్ మూవీలో? లేదన్నా, నేనైతే ఎప్పుడు బయటకు వచ్చేద్దామని చూశాను. ఎందుకంటే నీకు తెలుసు అన్న, నీకు క్లైమాక్స్ తెలుసు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసారన్న. తీసుకొచ్చి పిఆర్ స్టంట్ నువ్వు చేసినప్పుడు ఆయన వచ్చేస్తారని నీకు అర్థమైపోయింది. ఇంకెందుకు నీకు ఇక్కడ ఎమోషనల్ సీన్స్ ఏదో ఎవరన్నట్టు లాస్ట్ కి విలన్ హీరో చెతకొడతాడు అని అందరికీ తెలుసు. దానిలో నువ్వు ఇంకేం కనెక్ట్ అవుతావు? సో అంత కనెక్ట్ అయ్యే పాకిస్తాన్ సీన్ ఉంది కదా, అది ఎలాంటి పాకిస్తాన్ సీన్ ఎంగేజింగ్ ఉందా? అది కూడా రొటీన్ గా అనిపించిందా? లేదు, అది కొంచెం ఎంగేజింగ్ గా ఉంది. అంటే హ్యూమిలేట్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు, మన వాళ్ళు కూడా దానికి ప్రాపర్ రిప్లైస్ ఇచ్చారు అన్నట్టు. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎలివేట్ చేద్దాం లేద్దాం అని చూసేసరికి నాకైతే యావరేజ్ లుక్ అన్న ఇది జరిగింది. అప్పుడు జరిగిన సన్నివేశాన్ని చాలా క్లియర్ గా, అంటే అప్పుడు జరిగిన అరాచకం, కాశ్మీర్ ద్వారా జరిగిన అరాచకాన్ని ఎంత అద్భుతంగా చెందుతున్నది, ఆ చైల్డ్లో ఏం జరిగింది అన్నది కూడా చాలా అద్భుతంగా ఉంది. బాగుందన్న సినిమాలు, ఇది బాగలేదని కూడా లేదు, అన్ని బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూడచ్చు, ఎక్కడ మిస్యూజ్ లేదు. సినిమా చాలా అత్యద్భుతంగా సినిమా. ఇది శ్రీకాకుళం స్లాంగ్ కాబట్టి వాళ్ళ స్లాంగ్ మనం తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ పర్టికులర్ గా నేర్చుకున్న హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ స్లాంగ్ కొంచెం రాగం ఉంటుంది. ఈజీగాను చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా ఈ సినిమాలో ఇది తక్కువ అయింది అనేది ఏం లేదు. సినిమాకి ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఓవరాల్ గా అందరికి మెచ్చే సినిమా తండేల్ సినిమా, ఒక నాయకుడు సినిమా కాబట్టి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఒక మంచి ఫీల్ ఉన్న మూవీ. బ్రో తండేల్ సినిమా నాగ చైతన్య ఫ్యాన్స్ కి, నాగార్జున గారి ఫ్యాన్స్ కి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా. ఎలా ఉంది సినిమా? అక్కినేని ఫ్యామిలీకి రియల్ తండేల్ నాగ చైతన్య. సో మాకు ఏదైతే అక్కినేని ఫ్యామిలీ లేదు అయిపోయింది అని అన్నారో అందరికి ఒక ఆన్సర్ ఇచ్చారు చైతుబాబు. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సినిమా అయితే దుల్ల కొట్టేసింది భయ్య నిజంగాని. చైతు గారు పెర్ఫార్మెన్స్, నార్మల్ గా సాయి పల్లవి గారు డామినెన్స్ అంటారు. సాయి పల్లవి గారు 100% ఆవిడ కెరియర్ ఇచ్చేస్తుంటారు, డౌటే లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ అసలు మాట్లాడక్కల్లా. బట్ ఇందులో ప్యూర్ డామినెన్స్ చైతు గారిది కనిపిస్తుంది. తండేల్ రాజుగా ఇరగదీసి సినిమాని దొల్లగొట్టు దూపం వేస్తారు. సో 101% చాలా మేక్ ఓవర్, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్. తండేల్ గా ఆయన నిలబడిపోతాడు అనమాట. అలాంటి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటది, శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే సీన్. ఇందులో వెడ్డింగ్ కార్డ్ సీన్ ఉంటది, అది ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటే జనాలు మనం కూడా ఏడుస్తాం అనమాట. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మామూలుగా కాదు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారికి, ఇది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ థండర్, ద రియల్ లెగసీ క్యారియర్. ఎక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఉండబోతున్నాయి అనే ఒక మాట కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా మంచి సినిమా అని డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తి ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా, లవ్ స్టోరీని ఒక ఫిక్షనల్ స్టోరీతో పెట్టారు. అద్భుతం అనమాట సినిమా. లాగ్ చూసేవాళ్ళు బట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళు, ఎవరి ఒపీనియన్ తప్పు. 100 కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా, 100 కంటే ఎక్కువ, 100 కాదు, ఫస్ట్ అయినా గట్టిగా పెట్టబోతున్నాం. ఎందుకంటే టాక్ తో నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉంటుంది. అండ్ దేవశ్రీ ప్రసాద్ గారు మీ మ్యూజిక్ కి, మీ బ్యాక్గ్రౌండ్ కి లవ్ స్టోరీస్ అంటే మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. అండ్ చందు మొండేటి గారు అక్కినేని ఫ్యామిలీకి మీరు కూడా ఒక తండేల్లా నిలబడిపోతున్నారు. అతి త్వరలో నాగార్జున గారితో ఒక సినిమా అభిమానిగా చెయ్యాలి, తొందరగా సినిమా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. యాక్టింగ్ అయితే దొల్ల కొట్టేశారు, అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఓన్లీ మెయిన్ అసెట్ అంటే దేవశ్రీ ప్రసాద్. అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇది అంతకు మించి మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మొత్తం లేపించాడు. అసలు నార్మల్ గా లేదు, అసలు చాలా బాగుంది. యాక్టింగ్ ఇద్దరిని అసలు ఇద్దరు చాలా కొట్టారు. అసలు మొత్తం 4 పిల్లర్స్, సినిమాటోగ్రఫీ, సాయి పల్లవి హీరో అండ్ దేవశ్రీ మ్యూజిక్. తప్పకుండా మారుతాయి. డైరెక్షన్ ఒక్కడే కొంచెం లో అనిపించింది, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ కొంచెం లో అనిపించింది, కానీ మిగతా అంతా చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు ఒకప్పుడు దేవి గుర్తు వచ్చేసాడు. అసలు దేవి 4 అంటారు కదా, జ్యూస్ అయిపోయిందని చెప్పి అసలు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. డాన్స్ ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అసలు ఒక పోయిటరీకి అలా అనిపించింది, చాలా బాగుంది. ఎక్స్ట్రా దేశభక్తి కాన్సెప్ట్ ఎక్కువ జనాలకి. మేబీ అది కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. నాది కూడా శ్రేయకోలమే, ఆ స్లాంగ్ చాలా కరెక్ట్ అయ్యాను. అసలు ఏం చెప్పమంటారు, సినిమా
సాయి పల్లవి గురించి చెప్పంటారా, హీరో గురించి చెప్పంటారా, అందరూ దొలగొట్టేస్తున్నారు. మామూలుగా కాదు అసలు, ఇంత లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చాలా బాగుంది అసలు, చాలా మెచ్యూర్డ్, అసలు చాలా సెటిల్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. రేటింగ్ అయితే 3.5 వరకు వచ్చాను. చాలా సందీప్ వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్, ఈ మూవీ వ్యాలంటైన్స్ డే లవర్స్ కి గిఫ్ట్. అందరూ తప్పకుండా లవర్స్ తో రండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఆయన తండ్రి నాయకుడుగా అవ్వడానికి పడే కష్టాలు, తోటి మిత్రులే కొన్నిసార్లు వెనక్కి లాగడం చాలా బాగా అనిపించింది. లీడర్ గా కూడా చాలా అదరగొట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా నాగ చైతన్య మధ్యలో ఉంటే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఆబ్వియస్లీ పేట్రియాటిజం కూడా చాలా బాగా చూపించారు. బీజియం కూడా బాగుందండి. బీజియం కూడా చాలా బాగుంది. ఇంకా డాన్స్ కూడా సాయి పల్లవి చేసిన డాన్స్, ఆ స్టెప్స్ కనేది కూడా చాలా బాగుంది. సో యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంటది. ఇంకా ప్రాబబ్లీ ఇప్పుడు వచ్చిన మూవీస్ లో అన్నిటికన్నా బెటర్ మూవీ నాకు ఇదే అనిపించింది. సో నాగ చైతన్య గారు ఎప్పటి నుంచి మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, హిట్ కొట్టారు. హిట్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎండింగ్ యాక్చువల్లీ. పేట్రియాటిజం ఇంకా లవ్ స్టోరీ అన్ని కలిపి చూపించారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ మూవీ. రైటింగ్ ఎలా ఉందండి? రైటింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు.